హాయ్ అందరికి పెళ్లి రోజు మార్నింగ్ చెల్లిని పెళ్లి కూతురుగా చేసి ఫంక్షన్ హాల్ కి పంపించిన తర్వాత నేను కూడా ఇంకా శారీ చేంజ్ చేసుకొని రెడీ అవుతున్నా. మార్నింగ్ లేచినందుకు పిల్లలిద్దరూ అస్సలు ఆగట్లేదు. వాళ్ళ రెడీ అయిపోయి ఫంక్షన్ హాల్ కి వెళ్లే లోపే పెళ్లి కొడుకుని ఎదుర్కోవడం అయిపోయింది. తర్వాత జీలకర్ర బెల్లం పెట్టుకోవడం కూడా అయిపోయింది. అంటే సగం పెళ్లి అయిపోయినట్టే. ఇక్కడ ఆలోపే మా ఆయన కూడా వస్తే అర్జున్ నా మీద కంప్లైంట్ చేస్తున్నాడు. తర్వాత కన్యాదానం చేయడానికి కొంచెం టైం ఎక్కువగానే తీసుకుంటుంది కదా. ఇప్పుడు మేనమామ బాధ్యతగా ఆ తాంబూలం తీసుకెళ్లి తర్వాత పుస్తమట్టలు పెట్టిన కుడుకల్ని ఆశీర్వాదం కోసం అందరి దగ్గరికి తీసుకెళ్లొచ్చారు. తర్వాత పెళ్లి కూతురు పుస్తలకి పసుపు కుంకుమం రాసి అక్షంతలు వేసిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరితో ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామి అని చెప్పించి వాటికి అర్థం కూడా చెప్పి మెడలో 3 ముళ్ళు వేపించారు. తర్వాత పెళ్లి కూతురు కాలుని కానీపై పెట్టించి మట్టెలు కూడా పెట్టించేశారు. తలంబ్రాలు వేసుకునేటప్పుడు దగ్గర బంధువులందరూ వచ్చారు. వాళ్ళని పలకరిస్తూ కాసేపు అక్కడే ఉండిపోయాం. మా ఆయన మళ్ళీ షాప్ కి వెళ్ళాలి కదా ఈవినింగ్, అందుకోసమని ఒక ఫోటో దిగి తొందరగా వెళ్లిపోయారు. తర్వాత నాగవెల్లి కార్యక్రమం అయితే జరిగింది. ఆ లోపు నా బుల్లి సబ్స్క్రైబర్స్ అందరూ వచ్చి నన్ను మీట్ అయ్యారు. చాలా ఆకలి అవుతుందని లంచ్ చేసేసి కజిన్స్ అందరం కలిసి కొన్ని ఫోటోస్ కూడా దిగేసి ఫైనల్ గా అందరం కలిసి ఫ్యామిలీ ఫోటో అయితే దిగేసాం. పిల్లలిద్దరూ నిద్రపోతే అదే పందిట్లో పడుకోబెట్టి అందరం కలిసి ఫ్యామిలీ లంచ్ అయితే చేసేసాం. మర్దలందరూ కలిసి పెళ్లి కొడుకు చెప్పులు దాచిపెట్టి బావ దగ్గర నుండి గిఫ్ట్ అయితే తీసుకున్నారు. అందరం ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తా.